హాయ్, నేను మీ డాక్టర్ రాజా ప్రసాద్. అల్సర్ ఉన్న వాళ్ళు నొప్పి మందులు వాడొచ్చా? మొన్న ఒకసారి పేషెంట్ వచ్చినప్పుడు అడిగారు, మా రిలేటివ్కి ఇట్లా ఉన్నారు సార్, వాళ్ళు నొప్పి మందులు వాడొచ్చా అని, కాళ్ళ నొప్పులు వస్తున్నాయి. ఫస్ట్ థింగ్ ఏమంటే, అల్సర్ గాని ఉన్నదని అంటే అది మనం డయాగ్నోస్ చేయాలి. ఎండోస్కోపీ ద్వారా దేని ద్వారా అయినా సరే మనకి నిజంగా అల్సర్ ప్రాబ్లం ఉందా లేదా అని చూడాలి. నిజంగా అల్సర్ ప్రాబ్లం గాని ఉంది అని అంటే ఫస్ట్ అల్సర్ అనేది ట్రీట్మెంట్ తీసుకోవాలి. ఎందుకంటే ఒకసారి అల్సర్ అనేది మనం మొత్తం ట్రీట్మెంట్ తీసుకునేది మానిపోతే అల్సర్ లేని వాళ్ళు ఎలా ఉన్నారు వాళ్ళు కూడా అట్లే ఉంటారు. కొంతమందికి అల్సర్ ప్రాబ్లం ఉంటుంది, అల్సర్ ట్రీట్మెంట్ కూడా వాడుతున్నారు. అలాంటి వాళ్ళు కూడా నొప్పి మందులు వాడవలసిన అవసరం ఉంటే వాడచ్చలేదని కూడా డౌట్ ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళకి ఏమంటే మనం ఈ నొప్పి మాత్రలు వాడేటప్పుడు లేకపోతే ప్రిస్క్రిప్షన్ తీసుకున్నప్పుడు ఆ డాక్టర్ చెప్పాలి నాకు అల్సర్ ప్రాబ్లం ఉందని. అది కాకుండా సాధారణంగా ఈ నొప్పి మాత్రలు ఫుడ్ అయిన తర్వాత తీసుకోవాలి. ఎంటీ స్టమక్ అంటే ఏమి తినుకుంటా పరకడుపు మీద తీసుకోకూడదు. మనం ఏమైనా ఫుడ్ తర్వాత ఫుడ్ తో పాటు తీసుకుంటే ఈ అల్సర్ కి అనేది నొప్పి మాత్రలు ఎఫెక్ట్ ఎక్కువ రాకుండా ఉంటుంది. జాగ్రత్తతో తీసుకోవాలి, అది కూడా మీ డాక్టర్ని సంప్రదించే తీసుకోవాలి. మసాలాలు తినడం వల్ల అల్సర్స్ అయితే రాదు. ఎక్కువ మసాలా ఆయిలీ ఫుడ్స్ తినేటప్పుడు కొన్నిసార్లు మంట తేన్పులు అనేది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. మసాలా వల్ల అల్సర్ రాదు, కానీ ఎక్కువ మసాలా విత్ ఆయిలీ ఫుడ్ ఎస్పెషల్లీ తినేటప్పుడు కొద్దిగా తేన్పులు లేకపోతే రిఫ్లక్స్ సింప్టమ్స్ అనేది రావచ్చు.